గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి ఈ ప్రాబ్లంలో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 24.46 ల్యాక్స్ అని ఇచ్చాడు. అంటే అర్థం ఏంటంటే 24,46,000, ట్యాక్స్ రేట్ ఉంటే 60%, ప్రపోజ్ డివిడెండ్ 20%, క్యాపిటల్ వచ్చేసరికి కంపెనీ యొక్క క్యాపిటల్ 9%, ప్రిఫరెన్స్ షేర్స్ 10 lakhs, ఈక్విటీ షేర్స్ 30,000 షేర్స్, 100 ఈచ్ చొప్పున 30 lakhs ఈక్విటీ షేర్ క్యాపిటల్, and reserves in the beginning of the year 22 lakhs. సో మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడంటే ఎర్నింగ్ పర్ షేర్, బుక్ వాల్యూ పర్ షేర్, ఎర్నింగ్స్ ఈల్డ్ రేషియో, ప్రైస్ ఎర్నింగ్ రేషియో, డివిడెండ్ పేమెంట్ రేషియో. ద కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ ఈజ్ 200 అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సొల్యూషన్లో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కుందాం. ఎర్నింగ్ పర్ షేర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అసలు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇచ్చింది వేసుకోండి. 24,46,000 స్టార్టింగ్ పాయింట్, అదే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, అది వేసుకోవాలి. మనకి సమ్లో ఇచ్చింది. దాంట్లోంచి 60% ట్యాక్స్ రేట్ ఇచ్చాడు కాబట్టి ఆ 60% ట్యాక్స్ రేట్ని క్యాలిక్యులేట్ చేయండి. 24,46,000 మీద క్యాలిక్యులేట్ చేస్తే 14,67,000 వస్తుంది. దాన్ని లెస్ చేస్తే మనకి 9,78,000 రిమైనింగ్ ప్రాఫిట్ ఉంది. దాంట్లోంచి ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిడెండ్ లెస్ చేయాలి. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 9% డివిడెండ్ 9% డివిడెండ్ 10 lakhs మీద క్యాలిక్యులేట్ చేస్తే మనకి 90,000 వస్తుంది. అది డివైడెడ్ బై 90,000 వస్తుంది. 9,78,000 నుంచి 90,000 లెస్ చేస్తే 8,88,400 రూపీస్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్. సో ఈ నెట్ ప్రాఫిట్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మనకి పర్ షేర్ ఎర్నింగ్స్ వస్తాయి. 8,88,400 డివైడెడ్ 30,000 చేస్తే 29.61 ఎర్నింగ్ పర్ షేర్. అంటే ఒక షేర్కి ఎర్నింగ్స్ 29.61 రూపీస్. ఇది ఎర్నింగ్ పర్ షేర్ వాల్యూ కనుక్కోనే మెథడ్. నెక్స్ట్ వన్ ఏంటంటే బుక్ వాల్యూ పర్ షేర్. షేర్ యొక్క బుక్ వాల్యూ ఎంత అంటే ప్రజెంట్ ఆల్రెడీ మనం పైన చేసాం చూడండి. నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 8,88,400, అది తీసుకోవాలి. అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ 8,88,400 పైన క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ వాల్యూ తీసుకోవాలి. దాంట్లోంచి ప్రపోజ్ డివిడెంట్ ఎంత 20% ఆన్ 30 lakhs క్యాలిక్యులేట్ చేయండి. 30 lakhs మీద 20% క్యాలిక్యులేట్ చేస్తే మనకి 6 lakhs వస్తుంది. 8,88,400లోంచి 6 lakhs మనం లెస్ చేస్తే 2,88,000 వస్తుంది. ఈ 2,88,000 ఏంటంటే P&L అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఇది. దీనికి ఆల్రెడీ రిజర్వ్స్ ఉన్నాయి, 22 lakhs రిజర్వ్స్ ఉన్నాయి, మనకి సమ్లో ఇవ్వడం జరిగింది. ఆ రిజర్వ్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 30 lakhs వస్తుంది. ఇది మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ 22 lakhs ప్లస్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్ 2,88,000, దానికి రిజర్వ్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి 24,88,000 వచ్చింది. ఈ 24,88,000తో పాటు ఇంకా ఏం యాడ్ చేయాలంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వడానికి, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి బుక్ యొక్క పర్ షేర్ బుక్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ కూడా తీసుకోవాలి. ఈక్విటీ షేర్ హోల్డర్స్ యొక్క క్యాపిటల్ ఎంత అంటే 30 lakhs. ఈ 24,88,000 పైన రెండు వాల్యూస్ కలిపితే వచ్చేది, దానికి 30 lakhs కూడా యాడ్ చేస్తే మనకి 54,88,400 వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. మనకి నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వాల్యూ పైన ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం, అది తీసుకుని దాంట్లోంచి ప్రపోజ్డ్ డివిడెంట్ 20% ఆన్ 30 lakhs 6 lakhs వస్తుంది. అది మనం లెస్ చేస్తే 2,88,000 వస్తుంది. ఇది P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి బ్యాలెన్స్. దీంతో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి ఈక్విటీ షేర్ హోల్డర్స్కి? ఈక్విటీ షేర్ హోల్డర్స్ రైట్ ఉండేవి అంటే
రిజర్వ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది. సో వాటిని కూడా యాడ్ చేస్తే టోటల్ అమౌంట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉండేటువంటి టోటల్ అమౌంట్ ఎంత అంటే 54,88,400 రూపీస్. ఇది బుక్ వాల్యూ. సో ఇది బుక్ వాల్యూ ప్రకారం టోటల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఉన్నటువంటి వాల్యూ. దీన్ని పర్ ఈచ్ షేర్కి తెలుసుకోవాలి అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత 30,000. సో 54,88,400ని 30,000తో డివైడ్ చేస్తే 182 రూపీస్ 95 పైస్ వస్తుంది పర్ ఈచ్ షేర్ బుక్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఎర్నింగ్ ఈల్డ్ రేషియో. మనకి ఫార్ములా ఏంటి? నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ డివైడెడ్ బై అమౌంట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇంటూ 100. ఆల్రెడీ నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ మనం పైన క్యాల్కులేట్ చేసింది 8,88,400 డివైడెడ్ బై ఇప్పుడు ఇంతకుముందు 2లో మనం క్యాల్కులేట్ చేసినటువంటి అమౌంట్ అవైలబుల్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 54,88,400. ఈ రెండింటిని కూడా మనం తీసుకుని 8,88,400 డివైడెడ్ బై 54,88,400 ఇంటూ 100 చేస్తే ఎర్నింగ్ ఈల్డ్ రేషియో మనకు వస్తుంది. ఎంత అది అంటే 16.19%. ఇది ఎర్నింగ్ ఈల్డ్ రేషియో. నెక్స్ట్ ప్రైస్ ఎర్నింగ్ రేషియోకి ఫార్ములా ఏంటంటే ఎర్నింగ్ పర్ షేర్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్. ఆల్రెడీ మనం ఎర్నింగ్ పర్ షేర్ 1లో కనుక్కున్నాం 29.61. ఆ 29.61 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 200 అని లెక్కలో లాస్ట్లో ఇచ్చిన పాయింట్ అదే. మార్కెట్ ప్రైస్ పర్ షేర్ 200 రూపీస్. సో అది ఆ రెండు వాల్యూస్ తీసుకోవాలి. 29.61 డివైడెడ్ బై 200 ఇంటూ 100 చేస్తే 14.8%. ఇది ప్రైస్ ఎర్నింగ్ రేషియో. నెక్స్ట్ డివిడెండ్ పేమెంట్ రేషియో. ఇది ఎలా వస్తుందంటే ప్రపోజ్డ్ డివిడెండ్ డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్ ఇంటూ 100. మనకు ఆల్రెడీ ప్రపోజ్డ్ డివిడెంట్ 6 lakhs మనం 2లో చేసాం చూడండి. 2లో సెకండ్ స్టెప్లో ప్రపోజ్డ్ డివిడెంట్ 20% and 30 lakhs క్యాల్కులేట్ చేస్తే మనకి 6 lakhs వచ్చింది. ఆ ప్రపోజ్డ్ డివిడెంట్ 6 lakhs డివైడెడ్ బై నెట్ ప్రాఫిట్. ఆల్రెడీ మనకి నెట్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ 8,88,400 ఉంది కదా. 8,88,400 తీసుకోవాలి. ఇక్కడ 4 రాలేదు. ఇంటూ 100 చేయండి. 67.54% వస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ నెట్ ప్రాఫిట్ 8,88,400 తీసుకోండి. బై మిస్టేక్ ఇక్కడ 4 పడలేదు. ఇంటూ 100 చేయండి. అప్పుడు 67.54% ఆర్ సంథింగ్ వస్తుంది. నో ప్రాబ్లం. 67 అలా వస్తుంది. మనకి సరిపోతుంది డివిడెండ్ పేమెంట్ రేషియో. థ్యాంక్ యూ.